హలో నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ అవెన్. ఈరోజు మన చాలా టేస్టీ అయిన వెజ్ పాకెట్స్ రెడీ చేయబోతున్నాము. ఏం లేదు, సింపుల్ స్నాక్ ఐటమే. కొంచెం వెజిటబుల్స్ ఫిల్ చేసుకొని చాలా క్రిస్పీగా సమోసా లాగా ఉంటుంది, కానీ సమోసా కంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం ఫిల్లింగ్ రెడీ చేసుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని కొంచెం 1 టేబుల్ స్పూన్ కంటే ఎక్కువ ఆయిల్ అవసరం లేదు, లైట్గా ఆయిల్ వేసుకోండి. దానిలోకి 1 కప్పు దాకా ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసేది వేస్తున్నాను. దానిలోకి కొంచెం పసుపు, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, అలాగే కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా. ఉల్లిపాయలు ఎక్కువ ఫ్రై అయిపోకూడదు, జస్ట్ ఉడికితే చాలు. ఒక 2 నిమిషాలు, దానికంటే ఎక్కువ అవసరం లేదు. ఈ మసాలా కూడా వేసి లైట్గా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే దాని రోస్ స్మెల్ పోయేదాకా మిక్స్ చేస్తే చాలు. దానిలోకి ఒక అరకప్పు దాకా క్యారెట్, అరకప్పు దాకా బీన్స్ కూడా వేస్తున్నాను. ఇది కూడా ఓవర్గా ఉడికిపోకూడదు. మొత్తం ఒక 5 మినిట్స్లోనే మసాలా రెడీ చేస్తున్నాం మనం. కొంచెం ఉప్పు కూడా వేసి మిక్స్ చేసుకోండి, వెజిటబుల్స్ కూడా సరిపోయేటట్టు. ఇది బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. కొంచెం కరివేపాకు, కొత్తిమీర ఇష్టం ఉండేవాళ్ళు కొంచెం కొత్తిమీర కూడా చల్లేసుకోవచ్చు. ఈ మసాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గానే చేస్తున్నాము, ఎక్కువ టైం కూడా తీసుకోవద్దు. మూత పెట్టుకొని జస్ట్ 2 మినిట్స్ ఉడకనివ్వండి, రెడీ అయిపోయి ఉండదు. ఇప్పుడు కొంచెం వాటరీగా ఉండే అది తగ్గిపోవడానికి ఒక 2 నిమిషాలు కూడా స్ప్రెడ్ చేసి పెట్టేసుకోండి. రెడీ అయింది మన మసాలా. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేయండి. ఇది చల్లారాలి. చల్లారిన తర్వాత మన వెజ్ పాకెట్స్ రెడీ చేయడానికి రెడీ చేద్దాము. ఇప్పుడు 1 కప్పు మైదాపిండి తీసుకున్నాను నేను. దానిలోకి కొంచెం ఉప్పు వేసుకోండి, 1 స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసుకొని మిక్స్ చేయండి. బాగా మిక్స్ అయిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకొని చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోండి. ఓవర్గా లూజ్ అయిపోకూడదు, థిక్గానే ఉండాలి. చపాతీ పిండి ఎలా ఉంటుందో అలాగే ఉండాలి. ఇలాగా బాగా మిక్స్ చేసుకొని టైం ఉంటే ఒక 5 మినిట్స్ మూత పెట్టి పెట్టండి, లేకపోతే ఒక 2 నిమిషాలు బాగా మిక్స్ చేసుకుంటే సరిపోయింది. ఇప్పుడు చూడండి, పిండి బాగా సాఫ్ట్గా ఉంది కదా. ఇప్పుడు మనం చిన్న చిన్న బౌల్స్ రెడీ చేద్దాము, చపాతీలాగా రోల్ చేసుకోవడానికి. కొంచెం మైదా పిండి వేసుకొని దీన్ని రోల్ చేయండి, బాగా పల్చగా రోల్ చేసుకోవాలి. ఇది మనం ఎలాగైనా కట్ చేసుకోవచ్చు, కానీ నేను స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను. ఒక చిన్న చపాతీ చేస్తే, ఒక మీడియం సైజ్ చపాతీ చేస్తే దాంతో 2 పాకెట్స్ రెడీ చేసుకోవచ్చు. దీనిలో 1 స్పూను మసాలా మిక్స్ పెట్టేసేయండి, ఇలాగా కవర్ చేసుకోండి. సైడ్స్ కరెక్ట్గా పెట్టేసి జస్ట్ ఒకసారి అలా ప్రెస్ చేస్తే సరిపోయేది. తర్వాత ఒక ఫోర్క్ తీసుకొని ఇలా చిన్నగా ప్రెస్ చేయండి, ఒక డిజైన్ లాగా వస్తుంది. అలాగే ఇది ఓపెన్ అయిపోకుండా, ఆయిల్ ఫ్రై చేసేటప్పుడు ఓపెన్ అయిపోకుండా నీట్గా ఉండదు. ఇప్పుడు ఇవి రెడీ అయింది కదా. ఇప్పుడు మనం ఒక ప్లేట్లో కొంచెం మైదాపిండి వేసేసి దానిలో పెట్టేసేయండి. ఇది కొన్ని ఇలా రెడీ చేసిన తర్వాత మనం ఫ్రై చేసుకోవడం మొదలు పెడదాము. ఇలాగా రెడీ చేసి పెట్టాను. ఇప్పుడు నేను కొంచెం కార్న్ఫ్లేక్స్ తీసుకున్నాను. ఇవి పచ్చి కార్న్ఫ్లేక్స్ ఉంది కదా, మనం ఫ్రై చేసుకొని తింటాము. అవి మామూలుగా మనం పాలలో వేసుకునేది అయితే కొంచెం తీయగా ఉండదు, అదైనా పర్వాలేదు. ఇది ఒక ఎగ్ని బీట్ చేసి పెట్టాను, కొంచెం ఉప్పు వేసుకొని. ఇప్పుడు ఈ ఒక్కొక్క పోకర్స్ తీసుకొని ఈ బీట్ చేసి పెట్టిన ఎగ్గిలో జస్ట్ అలా కోట్ చేసేసుకొని ఒక్కసారి ఈ కార్న్ఫ్లేక్స్లో కూడా ఇలాగా రోల్ చేసుకోండి. ఈ కార్న్ఫ్లేక్స్ బదుల్లో ఓట్స్ అయినా తీసుకోవచ్చు, బాగానే ఉండదు. ఇప్పుడు మీడియంగా హీట్ ఎక్కిన ఆయిల్లోకి ఇలాగే వేసేసుకోండి. రెండు సైడ్స్ అలా తిప్పుతా ఫ్రై చేసేసుకోండి. చూడండి ఎంత బబుల్ లాగా వచ్చిందో. ఇలాగా ఒక 2 నిమిషాలు అటు ఇటు ఫ్రై చేసుకోండి. మంచి బయటేమో మంచి క్రిస్పీగా ఉండదు, లోపల మసాలా టేస్ట్ అంతా కలిపి చాలా బాగుండే ఒక స్నాక్ ఐటమే. తొందరగా రెడీ చేసుకోవచ్చు, ఎక్కువ ఐటమ్స్ ఏం అవసరం లేదు. ఇంకా కొంచెం కలర్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇలాగ చేసుకోవచ్చు. ఏదైనా బయట మన కార్న్ఫ్లేక్స్ అనేది బాగా క్రిస్పీగా ఉండదు, క్రంచీ టేస్ట్ వస్తుంది. చాలా బాగుంటుందండి. అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి, అందరికి బాగా నచ్చుతుంది.
అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆరెంజ్ వంగండి న్యూస్. బై బాయ్.